వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే అప్పటికప్పుడు దమ్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దేంట్లో అయితే మనం చికెన్ ఉడకబెట్టుకుంటామో అందులోనే 1 kg వరకు చికెన్ వేసుకుని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 కప్పు వరకు పెరుగు, అలాగే హాఫ్ లెమన్, కొద్దిగా కొత్తిమీర, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని స్పైసెస్ అన్నీ కూడా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని కలుపుకొని 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. అలా 10 నిమిషాల తర్వాత అందులోనే ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి 15 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇలా పీస్ అనేది ఉడికిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అనేది 100% కుక్ అవ్వకుండా 70% కుక్ అయిన తర్వాత మనం ఇందులో మ్యాగ్నేట్ చేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు అలా దమ్ అవనివ్వండి. అలా 10 నిమిషాల తర్వాత తీసి చూడండి, మనకి దమ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి ఆ వేడిలోనే మనం కింద నుంచి పై దాకా స్లోగా కలుపుకోవాలి. మీరు కొంచెం ఫాస్ట్గా కలిపిన బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. రైస్ విడిపోకుండా, స్పీసెస్ కూడా విడిపోకుండా కింద నుంచి స్లోగా కలుపుతూ ఉండండి. మొత్తం కలిసేలాగా కలుపుకొని ఓ ప్లేట్లోకి సర్వ్ చేయండి. మీ పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్లే ఈ వీడియో అనేది ఎలా వచ్చిందో నాకు తెలుస్తుంది. మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.